హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీ శ్రీని డీజే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చపాతీలోకైనా పూరీలోకైనా సూపర్ టేస్టీగా ఉండే శనగలు మరియు బఠానీలతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 4 గంటల సేపు శనగలు బఠానీలు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. అవి ఉడికేలోపు మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాము. మీడియం సైజు టమాటాలు 3, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తొక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బఠానీలు, శనగలు, అవైతే 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు వాటిని తీసి ఒక గిన్నెలోకి తీసుకుందాము వాటర్తో పాటు. తర్వాత మళ్ళీ అదే పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఉడికితే చాలు శనగలు. ఆయిల్ వేసుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో 1 నిమిషం పాటు ఆయిల్లో వేగనిద్దాము. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, సాల్ట్, పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ఒకసారి కదుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఈలోగా మనం తొక్క తీసి పెట్టుకున్న అల్లం ముక్కను దంచుకుందాము. అల్లం ముక్కనైతే ఒక చిన్న అల్లం ముక్కనైతే దంచి వేసుకోవాలి. అల్లం ముక్క అంతా దంచేసిన అల్లం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కాబూలి, శనగలు, బఠానీలు, అవి వాటర్తో సహా వేసేయాలి. వాటర్తో సహా వేసేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక చిన్న స్పూన్ కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసాం కాబట్టి ఎక్కువ కారం అయితే పట్టదు, చూసి వేసుకోవాలి. నేనైతే సగం టీ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న స్పూన్ గరం మసాలా,
కారము, గరం మసాలా కూరకు పట్టేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాము. అప్పటికి వాటర్ అంతా తగ్గిపోయి కూర అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికిద్దాము. వాటర్ అంతా తగ్గిపోయి కూర దగ్గరకు వచ్చాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. అంతే అండి, శనగలు బఠానీలు కూర అయితే రెడీ అయింది. చపాతీలోకైనా పూరీలోకైనా కూర చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.